నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఎమ్మెల్సీ వివాదాస్పద నాయకుడు దువ్వాడ శ్రీనివాస్పై ఎట్టకేలకు వేటు పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా కూటమి నేతలపైన ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటున్న దువ్వాడకు గట్టి షాకే తగిలింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు దువ్వాడ దారేంటోనన్న చర్చ జరుగుతుంది. జగనన్నే నా దేవుడు అన్న దువ్వాడకు ఇప్పుడు ఏ దిక్కు లేకుండా పోవడంతో మాధురితో కలిసి ఆయనక చీరల వ్యాపారం చేసుకోవాల్సిందన్న కామెంట్స్ నెట్టింటి అయితే వినబడుతున్నాయి. దువ్వాడకు నోటి దోల ఎక్కువ. దీనికి తోడు ఈ మధ్య లేటు వయసులో తన ప్రేయస్తో కలిసి వలకపోస్తున్న ఘాటు ప్రేమ కూడా ఆయనను పార్టీ నుంచి వెలివేసేలా చేస్తున్న చర్చ జరుగుతుంది. ఏడాది కాలంగా అన్ని మీడియాల్లోనూ దువ్వాడ పేరు మారుమోగిపోతుంది. ఫ్యామిలీ వివాదాలతో కొన్ని రోజులు, ప్రేమ వ్యవహారంతో మరికొన్ని రోజులు ఏదో ఒక మీడియాలో చర్చ జరుగుతూ వచ్చింది. దివ్యల మాదిరితో ఉంటున్న దువ్వాడ తరచూ జంటగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో వీరి చేష్టలు కాస్త శృతిమించి ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. దువ్వాడ 2019లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ 2024లో వివిధ కారణాల దృష్ట్యా టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో ఘోర పరాజయం పొందారు. మరో మహిళతో సహజీవనం చేస్తున్నారని పేర్కొంటూ దువ్వాడ భార్య, పిల్లలు రోడ్డెక్కడంతో సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పుడే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఇంటా బయట వైసీపీ అధిష్టానం పైన ఒత్తిడి పెరిగింది. అయినా సరే జగన్ దువ్వాడను సస్పెండ్ చేయలేదు. కానీ ఇప్పుడు సడన్గా దువ్వాడ పైన వేటు వేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడం వెనక పెద్ద కథే నడిచింది అంటున్నారు. చాలా కాలం తర్వాత జగన్ను దువ్వాడ కలిశారు. టెక్కిల్లో పేరాడ తిలక్కు మద్దతు ఇవ్వాలని జగన్ కోరగా అందుకు దువ్వాడ నిరాకరించారట. దీంతో జగన్ తన మాట వినలేదని దువ్వాడను సస్పెండ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. నోరెత్తితే బూతులు మాట్లాడి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటీ సూచనలతో దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి వివాదాస్పదకుడే. గతంలో టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైసీపీలో చేరినప్పటి నుంచి అధినేత దృష్టిలో పడేందుకు ఇతర పార్టీ నేతలపైన బూతులతో విమర్శలు చేశారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కాదని దువ్వాడ మాటకే విలువ పెరిగేలా రాజకీయం చేశారు. అందుకే ప్రతిఫలంగా జగన్ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ కూడా చేశారు. కానీ భార్యతో విభేదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చర్చనీయాంశమయ్యారు. ఆ తర్వాత దివ్యల మాదిరి వ్యవహారంతో ఇటు మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయిపోయారు. దువ్వాడ కుటుంబ వ్యవహారం కాస్త సద్దుమణిగిన సమయంలో దివ్యల మాదిరితో తిరుమల పర్యటన కేసులతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన శ్రేణులు ఫిర్యాదుతో మరోసారి దువ్వాడ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ వ్యవహారం కూడా ట్రోలింగ్ అయింది. యూజీసీ అనుమతి లేని యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. డాక్టరేట్ అంశం ముగిసేలోపు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ. కరెంటు బిల్లు కట్టలేదని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపేశారు. దీంతో ఆ విద్యుత్ శాఖ అధికారికి దువ్వాడ ఫోన్ చేయటం, ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిపోయాయి. మరోవైపు దువ్వాడ కుటుంబం వివాదం సమయంలో వైసీపీ శ్రీనివాస్ను టెక్కిలి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించింది. ఆ బాధ్యతలు పేరాడ తిలక్ అప్పగించారు. ఆ సమయంలో దివ్యల మాదిరి పార్టీ ఇన్ఛార్జ్ మేము పెట్టిన భిక్ష అంటూ తిలక్ను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది. తర్వాత దువ్వాడ నోటిదోల కారణంగా ఆయన పైన రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో అరెస్టు భయంతో దువ్వాడ హైదరాబాద్కు మకాం మార్చారు. అక్కడ మాదిరితో కలిసి చీరల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఇటీవలే గ్రాండ్గా ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలోనే టెక్కిలి దువ్వాడ వాణి శ్రీనివాస్కు చెక్ పెట్టేలా తిలక్కు మద్దతు ఇస్తూ తనదైన రాజకీయం మొదలుపెట్టారు. తిలక్ వాణిల రాజకీయంతో దువ్వాడ శ్రీనివాస్ రీసెంట్గా నియోజకవర్గంలో అడుగుపెట్టి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతలోనే పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేయడంతో ఆయన వర్గం ఆందోళనకు గురవుతుంది. ఎప్పటికైనా దువ్వాడను మళ్లీ ఇన్ఛార్జిగా నియమిస్తారని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నీరుగారిపోయాయి. కుటుంబ వ్యవహారం రచ్చకెక్కినప్పుడు అండగా ఉన్న పార్టీ ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేని సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఎప్పుడో చేయాల్సిన పనిని ఇప్పుడు పార్టీ అధిష్టానం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిగణించాయని, ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హస్తం కూడా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.